తెలుగున వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడని, ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నారాయణ గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు హాజరు కావాలని ప్రధానిని వారు సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్ర మంత్రులను, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ తనను పాపులర్ చేసినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని అంతర్గతంగా జరిగిన కార్యక్రమంలో తాను పేర్కొన్నానని ఆయన అన్నారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలనే అంశాన్ని వివరిస్తున్న క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఆ ఆవేదనతోనే తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వామ్యులు కావాలని డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పార్టీ నిర్వహణపైన, భవిష్యత్తు కార్యాచరణపైన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంటు నియోజకవర్గం వరకు స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ప్రతి గ్రామంలో 5 సభ్యులతో ఓ కమిటీని నియమించాలని, వారు స్థానిక అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఇదే తరహాలో మండల, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో ఇప్పటికే 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, దాని పనితీరును సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని వివరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బ్యారిగేడ్స్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా లేక కమర్షియల్ కాంప్లెక్సా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. సచివాలయానికి వచ్చేవారికి ఇబ్బంది కలిగించేలా బ్యారిగేట్లు ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులు తక్షణమే వాటిని తొలగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సచివాలయానికి వస్తున్న సమయంలో పోలీసులు ప్రధాన రహదారిపై వాహనాలు, ప్రజలు రాకుండా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి 2 వైపులుగా ప్రకటనలతో కూడిన బ్యారిగేట్లను అడ్డుగా పెట్టడాన్ని గమనించిన సీఎం ఎందుకిలా చేశారని అక్కడికక్కడే అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన ఆర్టీజీఎస్ సమావేశంలోనూ ఇదే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు.
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సమస్యల వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంటుంది. ప్రయాణికుల చెక్ ఇన్ వ్యవస్థ మొరాయించడంతో విమానాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతూ ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రాకపోకలు ఆలస్యమవుతూ ఉన్నాయి. దీంతో శబరిమలై వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగిందని నిపుణులు తెలిపారు. దీంతో ఎయిర్పోర్ట్ వద్ద ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ వ్యవస్థలు పనిచేయడం లేదని వెల్లడించారు. దీంతో విమానంలో చెక్ ఇన్, బోర్డింగ్ ప్రయాణికులను ఎయిర్పోర్ట్ సిబ్బంది మాన్యువల్గా చేస్తూ ఉన్నారు. దీనివల్ల విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సమస్యలపై మైక్రోసాఫ్ట్ సంస్థ కానీ, విమానయాన సంస్థలు కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టీవీకే అధినేత విజయ్ చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన జలమయానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వం 4.5 ఏళ్లుగా డ్రైనేజీ పనులను అసమర్థంగా చేపట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఈ కష్టాలకు అసలు కారణం ప్రభుత్వ డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా పూర్తిగా నిర్వహించకపోవడమే. ప్రజలపై ప్రభుత్వానికి కొంచెం శ్రద్ధున్నా కొద్ది రోజుల వర్షానికే నగరం ఇలా నీట మునిగేది కాదు అని విజయ్ పేర్కొన్నారు. వర్షపు నీటి కాలువల ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వం ఫలితాలు చూపించడంలో విఫలమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆరోగ్యం విషయంలో వార్తల్లో నిలిచారు. నిన్న వైట్ హౌస్లో జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో జోగుతున్నట్లు కనిపించడం చర్చాంశనీయంగా మారింది. తాను 25 ఏళ్ల క్రితం కన్నా ఎంతో చురుగ్గా ఉన్నానని మీడియా ముందు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశం ప్రారంభంలో తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అయితే మీటింగ్ మొదలైన 15 నిమిషాల నుంచే ఆయన కళ్ళు మూతలు పడుతున్నట్లు కనిపించారు. పలువురు కేబినెట్ మంత్రులు తమ శాఖల పనితీరును వివరిస్తూ ఉండగా ట్రంప్ పలుమార్లు 10 నుంచి 15 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని కునుకు తీసినట్లు మీడియా వర్గాల ఫోటేజ్లో రికార్డ్ అయింది. విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఆయన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ నిద్రమత్తులోనే ఉన్నారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.